ఇక తెలంగాణలో 15 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎంఓ నుంచి జయేష్ రంజన్కు ఉద్వాసన పలికింది. ఆయన్ను మెట్రోపాలిటీ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది సర్కార్. టీజీపీఎస్సీ కార్యదర్శిగా ఎం హరితకి, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా నరసింహారెడ్డికి బాధ్యతలు అప్పగించింది. జీహెచ్ఎంసీలో 12 జోన్లకు కమిషనర్లను నియమించింది. శేర్లింగంపల్లికి హేమంత్ సహదేవరాయ్, కూకట్పల్లికి అపూర్వ చౌహాన్, కుత్బల్లాపూర్కు సందీప్ సుల్తానియా, చార్మినార్కు ఎస్ శ్రీనివాస్ రెడ్డి, గోల్కొండకు జి ముకుందరెడ్డి, ఖైరతాబాద్కు ప్రియాంక, రాజేంద్రనగర్కు అనురాగ్, శంషాబాద్కు చంద్రకళ, ఉప్పల్ జోనల్ కమిషనర్గా రాధికా గుప్తాను నియమించింది సర్కార్. తెలంగాణలో 15 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎంఓ నుంచి జయేష్ రంజన్కు ఉద్వాసన పలికింది సర్కార్. ఆయనను మెట్రోపాలిటీ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది సర్కార్. ఇక తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం రైట్. ఇక ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వంశీ, మనం చూసుకుంటే కనుక తెలంగాణలో పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మెట్రోపాలిటన్ ఏరియా స్పెషల్ సిఎస్ గా జయేష్ రంజన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆయనే పర్యాటక శాఖ స్పెషల్ సిఎస్ గా కూడా కొనసాగుతారని కూడా తెలిసింది. అదేవిధంగా సిరిసిల్ల కలెక్టర్ గా ఉన్నటువంటి హరితను టీజీపీఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేస్తుంది. ప్రస్తుతం సిరిసిల్ల కలెక్టర్ గా గరిమా అగర్వాల్ కొనసాగుతారని కూడా తెలిపింది. అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఈవి నరసింహారెడ్డిని నియమించింది. ఇక జిహెచ్ఎంసీ పరిధిలోనికి కొత్తగా ఏర్పాటైనటువంటి 12 జోన్లకు కూడా ఐఏఎస్ లను జోనల్ కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా హేమంత్ సహదేవరావు, కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా సందీప్ సుల్తానియా, చార్మినార్ జోనల్ కమిషనర్ గా ఎస్ శ్రీనివాస్ రెడ్డి, గోల్కొండ జోనల్ కమిషనర్ గా జి ముకుంద్ రెడ్డి, హైదరాబాద్ జోనల్ కమిషనర్ గా ప్రియాంక, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ గా అనురాగ్ జయంతి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ గా రవికిరణ్, అదేవిధంగా శంషాబాద్ జోనల్ కమిషనర్ గా చంద్రకళ, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గా హేమంత్ కేశవ్ పాటిల్, మల్కజ్గిరి జోనల్ కమిషనర్ గా సంచిత్ గంగోర్, ఉప్పల్ జోనల్ కమిషనర్ గా రాధికను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వు మళ్ళీ తిరిగి ఇంకో ఉత్తర్వులు వచ్చినంత వరకు వీలే కొనసాగుతారంటూ కూడా ఆ ఉత్తర్వులో పేర్కొంది. వంశీ, థ్యాంక్ యూ ప్రవీణ్.